మంచి మాటలు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ, మనల్ని మెచ్చుకునే వాళ్ళకన్నా బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ, మనం సక్సెస్ అవుతుంటే మనల్ని కింద పడేయడానికి ట్రై చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మాటలతో అప్సెట్ చేస్తారు, మనల్ని మనస్తాపం గురి చేస్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. అందుకని ఎవ్వరు ఏం మాట్లాడినా కాన్ఫిడెంట్గా ఉండండి, చేసే పని కాన్సన్ట్రేషన్తో చేయండి. ఇప్పుడు మేము సీరియల్స్లో యాక్ట్ చేస్తాము, ప్రోగ్రామ్స్కి వెళ్తాము, ఈవెంట్స్కి వెళ్తాము. కామెంట్లలో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఒక కామెంట్ పడేస్తాడు, హాయిగా తిని ఉంటాడు. ఆ కామెంట్కి ఎవరైనా వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఆలోచించరు. ఇప్పటి నుంచి లోకం మారుతూ ఉంది. ఇట్లా కామెంట్లు కూడా పెట్టే వాళ్ళకు కూడా మంచి మంచి సెక్షన్స్ ఉన్నాయి, లోపలేసి తొక్కుతున్నారు, తాట తీస్తున్నారు కామెంట్లు పెట్టే వాళ్ళని కూడా. సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అవతల వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఏందో, ఇట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ మాట వాపస్ తీసుకోవాలంటే మళ్ళీ జన్మ ఎత్తాలి ఆ మాట వాపస్ తీసుకోవడానికి. తర్వాత మన మీద మనం జోకులు వేసుకోవద్దు. ఫస్ట్ పాయింట్, మనల్ని చీప్గా మాట్లాడితే కూడా ఒప్పుకోవద్దు, అసలు ఒప్పుకోకండి. ఎవరైనా జాబ్ చేయకపోతే కూడా వీడు ఇంతే, వీడు జాబ్ చేయడు, వీడు లైఫ్ అయిపోయింది, వీడు సంకనాకపోయాడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లా కూడా జోకులు చేయనివ్వకండి. మీ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ట్రై చేయండి. ఎప్పటికో ఒకప్పటికి జాబ్ అయినా వస్తుంది. యాక్టివ్ ఫీల్డ్ అయినా అంతే, ఏ ఫీల్డ్ అయినా అంతేనండి. ట్రై చేస్తూ ఉండాలి. అవతల మాట్లాడితే అది మన మీద ఇన్ఫ్యాక్ట్ బోలెడు పడుతుంది, కానీ తీసి పక్కన పడేసి మన పని మనం చేసుకొని పోవాలి. అది కరెక్టా కాదా నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి, రాంగ్ అంటే రాంగ్ అని పెట్టండి. థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పాలనుకున్నా చెప్పా.